ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్ భయపడడానికి అభివృద్ధి ఏం జరిగిందని, ఏం చేస్తున్నారని నారెడ్ల అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిల్లల్ని కనాలి అంటూ ఇచ్చిన పిలుపును మహిళలు విశ్వసించే స్థితిలో లేరని, రాష్ట్రంలో బెల్ట్ షాప్ ఉండకూడదని చెప్పిన చంద్రబాబు నేడు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు వెలిసాయని, కనుచూపు మేరలో చర్యలు లేవని, మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారని, చంద్రబాబు మాటలు మహిళలు నమ్మే స్థితిలో లేరని నారెడ్ల వీరారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, చేతల ప్రభుత్వం కాదని మహిళలకు తెలుసునని అంటున్న నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. వైసీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో మనం ఉండటం జరిగింది. సార్ నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు. సార్, ఇవాళ రాష్ట్రానికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఆ పిలుపు ఏంటంటే, కుటుంబంలో ఎవరైనా 3 పిల్లలను కనండి 30,000 ఇస్తా, 4 పిల్లల్ని కనండి 40,000 ఇస్తా అనే విధంగా ఒక ప్రోత్సాహంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఒక రాష్ట్ర సీనియర్ నాయకులుగా మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? సార్, చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ఉన్నోడు, ఆర్థిక శాస్త్రవేత్త, ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తాడని చెప్పి 2014లో కానివ్వండి, 2024లో కానివ్వండి ఆయనకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆయన హామీలు ఇచ్చిన హామీలు కానీ అవి కానీ ఈ కానీ ఏదైనా కానీ ఇవాళ 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఏ విధమైన హామీలు నెరవేర్చకపోగా మొన్న స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కొత్తగా ఒక స్లోగన్ ఇచ్చారు. ఏంటి, ఒకళ్ళ ఇద్దరు కానండి డబ్బులు ఇస్తా, 3 కంటే 30,000, 4 కంటే 40,000. అది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్న టైంలో మరి అప్పుడు 1999 to 2003 వరకు అప్పుడు ఇద్దరే చాలు ముద్దు అని స్లోగన్ ఈయన ఇచ్చాడు. ఇవాళ 40,000, 30,000 ఇస్తారంటే నువ్వు విత్తనాలు కంటానికి కూడా ఏమో సిద్ధంగా లేదు. కొన్నాక వాళ్ళకి పెంచడం అలా వాళ్ళ బాధ్యతలు ఏంటనేది తెలియాలి. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు ఆపరేషన్ చేసుకోవడానికి అప్పుడు రోజుల్లో ఆపరేషన్ చేసుకుంటే, ఒకళ్ళకి కానీ 2 పిల్లలకి కానీ ఆపరేషన్ చేసుకుంటే ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఇచ్చారు ఇది గవర్నమెంట్. ఆ విధమైన మా కొండూరు మా విలేజ్లోనే ఆ రోజు 4 చేయించుకుంటే 4కి ఒక్కొక్కడికి ఎకరన్నర భూమి ఇచ్చారు. ఇవాళ కూడా సాగులో ఉన్నాడు. ఇది ఆ రోజున పిల్లలు తగ్గించుకుంటారు. అట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మనిషికి 2 కంటే 2 ఎకరాలు, 3 కంటే 3 ఎకరాలు, 4 కంటే 4 ఎకరాలు అని చెప్పి అట్టే ఏదైనా ప్రోత్సాహం ఇస్తే కట్టాలి. కానీ 40,000 ఇస్తే నాకు పుట్టినరోజు పండక్కే చాలు. ఈ రోజున 40,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ పుట్టినరోజు పండక్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం 30,000 కాకుండా 3 కంటే 3 ఎకరాలు, 4 కంటే 4 ఎకరాలు ఇస్తే పిల్లల్ని కంటారని మీరు అంటున్నారా? కంటారని కాదు, అప్పుడు ఒక ఆలోచన చేస్తారు. 4 ఎకరాలు వస్తాయి కాబట్టి వాడి బాధ్యత మనకి ఇబ్బంది లేదు, వాడు ఆ 4 ఎకరాలతో వాడు చదువు సంజీవం పూర్తి చేస్తారని ఆలోచనతో కంటానికి అవకాశం ఉంటుంది. అంతేగా 40,000 ఇస్తే పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి చాలా డబ్బులు 40,000 ఇస్తే అదే మాత్రం అయినా నేనైతే చంద్రబాబు నాయుడు గారి మాట మహిళలు నమ్ముతారని నేను అనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంటు గ్రామాల్లో ఒక్కొక్క గ్రామాల్లో ఒక కానిస్టేబుల్ దత్తత తీసుకున్నారని చెప్పి వాళ్ళ గ్రామాల్లో ఒక చేంజ్ చెప్తున్నారా అంటే, గుట్కాలు తినొద్దు, వాళ్ళ కీమోలు వేసుకోవద్దు, ఇవన్నీ చెప్తున్నారు. మహిళలు ఏం చెప్తున్నారు? మహిళలు ఏం అడిగారంటే, అయ్యా ఈ బెల్ట్ షాపులు పెట్టి మాకు ఇబ్బంది అవుతుంది, వాటితో పాటు బెల్ట్ షాపులు కూడా ఖండించమంటే వాళ్ళు ఏం చెబుతున్నారు? బెల్ట్ షాపులు ఉంటే మీ భర్త కొండూరు షాప్ కాడికి వెళ్ళి కొనుక్కునే పని లేదమ్మా, బెల్ట్ షాపులు అమ్మిస్తాం మేము, అమ్మాలి మీరు తాగాల్సిందే, ప్రభుత్వం అమ్మమంటుంది, వాళ్ళు అమ్ముతారు అని ఈ దత్తత గ్రామాలు తీసుకున్న కానిస్టేబుల్స్ గ్రామాల్లోకి వెళ్ళి ఏంటి బెల్ట్ షాపులు ప్రోత్సహించి బెల్ట్ షాపుల దగ్గర డబ్బులు తీసుకొని
అసలు అంతకుముందు బెల్ట్ షాప్ లేదు, మా ఊళ్ళో బెల్ట్ షాప్ లేదు. ఇది వచ్చి దత్తత తీసుకున్న బెల్ట్ షాపులు వచ్చింది. బెల్ట్ షాప్ ఉందని మహిళలు పోయి రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ సారా అమ్ముకోందమ్మా, మేమేం చేయము, గవర్నమెంట్ షాప్ దగ్గర అమ్మందా బెల్ట్ షాప్ పెట్టుకుని అమ్మందా. బెల్ట్ షాప్ అనేది రాష్ట్రంలో ఉండకూడదు, బెల్ట్ షాప్ మెయింటైన్ చేస్తే కఠిన శిక్షలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితుల్లో మరి కానిస్టేబుల్ ఈ విధంగా చేస్తున్నారని మీరు చెప్పడం ఇది ఏ విధంగా? కానిస్టేబుల్ గ్రామాల్లో మీటింగ్లు వేసి దత్తత తీసుకున్నాడు, మీటింగ్లు వేసి ఆ వీడియోలు కావాలని ఉన్నాయి, మీటింగ్లు వేసి అది మేము చేసేది కాదు, గవర్నమెంట్ తాగమని ఇచ్చింది, తాగమని ఆడవాళ్ళు అడిగితే గవర్నమెంట్ తాగమంటే మీరు తాగండి, మీరు తాగాల్సిందే, బెల్ట్ షాప్ ఉండాల్సిందే అని కానిస్టేబుల్ చెబుతున్నారు గ్రామం తిరిగి. ఇది చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు ఉంటారు తెలియదు అంటుండో, ఇది బెల్ట్ షాపులు ఉండాలంటుండో. మరి ఇంకోటి ఆడవాళ్ళు ఏం బెదిరిస్తున్నారు కానిస్టేబుల్స్, ఇక్కడ నుంచి బండి వేసుకొని షాప్ కాడికి వెళ్ళి వస్తుంటే మధ్యలో ఏదైనా తగ్గి చచ్చిపోతారట, మీ మొగుడు చచ్చిపోతారు, అందుకని ఇక్కడే అమ్మడం కరెక్ట్, అమ్ముతారు, మీరు కొనుక్కొని తాగండి, అవసరమైతే మీరు షాప్ ఉండడం ద్వారా ప్రమాదాలు జరగవు, ఎక్కడే తీసుకొని ఇక్కడే తాగుతుంటే ఇంట్లో పండుకుంటాడు, తాగితే తప్పు లేదని మీరు కూడా తాగొచ్చు, ఆడవాళ్ళు తాగినా మాకు అది అవసరం పోలీసులు చెప్తున్నారు. అయితే సార్ ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అభివృద్ధిని చూసి భయపడుతున్నాడు, రేపు 29 ఎలక్షన్లలో వైసీపీ పార్టీకి 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అనే విధంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. దీనిపై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? అసలు సార్ మాకు 11 వచ్చినాయి, వాళ్ళకి 23 వచ్చినాయి, మాకు 11 వచ్చినాయి. 11 వచ్చిన వాళ్ళకి 154 సీట్లు వచ్చినాయి, 11 వచ్చినాయి. 23 వచ్చిన వాళ్ళకి 160 వచ్చినాయి, అంతే తేడా తప్ప. నాకు 11 రావు, మాకు 11 వస్తే 170 ఎవరు చెప్పడానికి. నీకు ఆ 11 ఆయనకి ఆ 11 రావు అని భయపడుతున్నప్పుడు నాకు తెలిసి, ఎందుకంటే ఆయన చెప్పే అమరావతి 70,000 మంది జనాభా ఉన్న రాజధాని. మా జగన్ గారు మాట్లాడినప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేశారు ఈ రాష్ట్రంలో మావుగారి విషయంలో. మా ఫ్రెండ్ ఏంటంటే మీ జగన్ గారు ఏంటి మాట్లాడటం, 3 రాజ్యాలు తీసేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటంటే అది ఇది అని అన్నారు. సరే ఆయన ఒక పరిమితి గల నాయకుడు, పరిమితి చెందినవాడు, పేద ప్రజలకు చేయాలనుకునే మనిషి, స్కూల్ విషయంలో ఏం చేశాడో మీకు తెలుసు. 3-4 పోర్టులు కట్టాడు, తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ విధమైన ఒక విజన్ ఉన్నాడు. 2 రాష్ట్రాలు కలుపుకున్నప్పుడే కూడా రాజశేఖర రెడ్డి గారి టైం కానీ అంతకుముందు కానీ ఎవడో కూడా మనకు ఉన్న సీపోర్ట్లు ఎవడో ఉపయోగించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీపోర్ట్లు కట్టాడు, ఊరికో సచివాలయం కట్టాడు, వ్యవస్థను పర్యటనలో తీసుకొచ్చాడు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ఆయన అనేది ఏంటి, మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏది అన్ని రాష్ట్రాలు కలిపి, ఏది కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఈ కానీ ఏ రాజధానిలో కూడా మినిమం 10 లక్షల జనాభా తక్కువ ఉన్న రాజధాని ఏది లేదు. 1-2 రాజధానులు ఉన్నా అవి 6 లక్షలు 7 లక్షలు ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాని 10 లక్షల జనాభా లేని రాజధాని లేదు. ఈయన అచ్చెన్నాయుడు చెప్పేది 70,000 రాజధాని చూసి ఏమో లేకపోతారండి. 70,000 జనాభా ఉన్న రాజధాని ఏ రాజధాని అండి? అది రాజధాని మాట్లాడేదానికి అక్కడ జరిగేదానికి మొత్తం లేదండి. అమరావతి ఏదో అచ్చెన్నాయుడు మాట్లాడుతారంటే ఆ ఉద్యోగం ఈ మధ్య తీసేస్తాను. ఆయన వాళ్ళు అక్కడ శ్రీకాకుళంలో వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్న కొడుకు ఇచ్చారు కదా కేంద్రం, ఒకే ఇంట్లో 2 కేంద్రకి ఈయన తీసేద్దాం అని అనుకున్నారు. తీసేస్తారని ఉద్దేశంలో ఈ మధ్యన 1 కాదు, మొన్న కాదు, అంత ముందు 2-3 సార్లు కూడా అరుతుడు నోరు వేసుకొని అనడం తప్ప సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి లేదు. అచ్చెన్నాయుడు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడితే అమరావతి గురించి, మాగాలి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లా, మనం కూర్చున్నాం, ఆయనే మేము కూర్చున్నాం అన్నట్టు మేము జాగపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతాం. అసలు ఆయన సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లా, మేము చెబుతాం, దాని విశ్లేషణ మేము చేస్తాం, కూర్చున్నాం రావనండి, కూర్చొని మాట్లాడతాం. ఆయన మంత్రి గారు, ఆయన మంచివాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయన మేము కిచ్చిపరచడం కాదు, ఆయనకున్న అనుభవం నా దగ్గర నేర్చుకోవడమా, మాకు తెలిసిన ఏమనుంటే ఆయన చెప్పడం. నేను సవాల్ కాదు అది, ఆయనకి అమరావతి మీదుగా మావిగల్ మీదుగా సవాల్ కాదు కానీ ఆత్మీయ సవాల్గా మాగల్లో వల్ల వచ్చే లాభాలు ఏంటి, మీరు అమరావతి వల్ల జరిగేది ఏంటి,
దేంట్లో మీరు అన్ని లక్షల కోట్ల రూపాయలు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి నిర్మిస్తే వచ్చే లాభం ఏంటి? 20 లక్షలతోటి మావిగారు చేస్తే లాభాలు ఏంటి? మావిగారు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదలన్నాడు, మాకు కూడా అనుమానం వచ్చింది, ఇట్లా ఈయన ఎట్లా మాట్లాడాడు. కానీ ప్రజలు ఎక్కేసి మేము కూడా అన్ని దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు రాజధానుల గురించి పర్యవేక్షణ చేసుకున్న తర్వాత మాకు అనిపించింది 70,000లో రాజధాని అంటే మాకు అప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రజలకి 70,000 అమరావతి అనుకున్నారు తప్ప 70,000లో అమరావతి 1,00,000 ఓట్లలో 1,00,000 ఫలితాల లోపల అమరావతి ప్రాతిపదికన అని అనుకోవట్లేదు. అందువల్ల మావిగన్ అనేది ఆయన చెప్పింది సీపోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే ఉంది, కలకత్తా నేషనల్ హైవే ఉంది, ఇన్ని రకాలుగా ఉన్నాయి. 3 అటు రేపల మీదుగా మచిలీపట్నం తిరుమల నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఇవన్నీ కలుపుకొని ఒక రాజధానిగా డెవలప్ చేస్తే అవి సుశిక్షాలమైన రాజధానిగా ఉంటుంది.